మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కరెంట్ చార్జెస్ అనేది 9 టైమ్స్ పెంచడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో. దాన్ని ఎలాగైనా మన పైన చెప్పాలనేది ఇలా సృష్టిస్తున్నారు. ఎనీవే మంచి జరుగుతుంటే చెడు అనేది ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటివి సహజమే. కాకపోతే సార్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలా బేస్ చేసుకుంటే సీసీ రోడ్స్ అనేటివి దాదాపు 20 నుంచి 30 crores వరకు మన మదనపల్లి మండలంలో ఉన్న రూరల్ ఏరియాస్ కన్నీ ఇవ్వడం జరిగింది. దట్ సార్ చెప్పడం ఏమంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ మెయింటైన్ చేయాలి. నాట్ ఓన్లీ రోడ్స్ తీసుకోవడమే కాదు, క్వాలిటీ ఆఫ్ వర్క్ మెయింటైన్ చేయాలని ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలానే సిటిఎం రోడ్ వైడనింగ్ కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ. చాలా ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ విషయం. సార్ రీసెంట్గా లాస్ట్ మీటింగ్లో చెప్పడం ఏమంటే ఈ విషయం నేను గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా నాలో ఇన్నర్ ఆలోచన ఇది, ఈ రోడ్ ఎలాగైనా నేను చేయాలనుకున్నానని. కాకపోతే సైలెంట్గా ఇప్పుడు మన ప్రభుత్వం రాగా సార్ టీడీపీలో ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిర్వహించినటువంటి వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. పార్టీలో ఎందుకంటే కరెంటు ఛార్జీలు పెంచిందని కానీ దానికి రైతులతో నిరసన చేయాలి. రాష్ట్రంలో ఏ ఒక్క రైతన్నా నిరసన కార్యక్రమం పాల్గొన్నట్టు మీ పత్రికా విలేకరులను గ్రహించారా, చూసారా? ఎందుకంటే 9 సార్లు పెంచి 10వసారి కూడా అగ్రిమెంట్ రాసిచ్చేసి ఇంకా దిగిపోతా ఉన్న ఉద్దేశంతో అగ్రిమెంట్ రాసిచ్చేసి రాష్ట్ర విద్యుత్ సంస్థని నష్టాల ఊపిలో నించిన పార్టీ ఏదన్నా ఉంటే మన గత ప్రభుత్వం. ఈ ఈ రేట్ల పెంపకములు పెంచిన దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. మీరు ఎందుకంటే మీరు రాసుకున్నటువంటి అగ్రిమెంట్లు ఒప్పందాలతో ఈ కరెంట్ ఛార్జీలు పెరిగాయి కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము కుటుంబ ప్రభుత్వము పెంచింది అని ప్రజల్లోకి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలనుకోవడము మీ అవివేకాన్ని అర్థం పెడుతుంది. ఖచ్చితంగా మీ మాటల్ని నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు లేరు, మీ పార్టీ క్యాడర్ కూడా లేదు. ఎందుకంటే ఒక నిరసన కార్యక్రమం అంటే రైతులు ఉండాలి, దాంట్లో రైతులు పాల్గొనాలి. ఏ రాష్ట్రంలో చేసినటువంటి అన్ని జిల్లాల్లో ఏ ఒక్క రైతు పాల్గొనలేదు. అందరితో మీ పార్టీకి రైతుల్లో ఉన్నటువంటి ఉనికి ఏందో అర్థం పట్టింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని ప్రజలు వెలుస్తున్నారు. రాబోయే కాలంలో మీరు కూడా బుద్ధి తెచ్చుకొని మెలగాలని నేను వైఎస్ఆర్సీపీ పార్టీని హెచ్చరిస్తున్నాను. సభకు నమస్కారము. ఈరోజు ఇక్కడ మదనపల్లిలో షాజహాన్ బాషా అధ్యక్షతన ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అంటే కరెంటు బిల్లులు పెంచారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాకు పిలుపునిచ్చి రైతులు లేకపోయినా కేవలం కార్యకర్తలతో ధర్నా చేసే కార్యక్రమం చేపట్టాడు. నిజానికి ఈ కరెంటు బిల్లులు పెంచి పీపీఏలు రద్దు చేసి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వద్దంటున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు రద్దు చేసి ట్రూ అప్ ఛార్జీల పేరుతో, సర్ఛార్జీల పేరుతో, కరెంటు సర్దుబాటు ఛార్జీల పేరుతో రకరకాలుగా విద్యుత్ ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 25 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసుకుని ఏ సమయంలో రేట్లు ఎలా పెరగాలన్న విషయం ఆయనే అగ్రిమెంట్ చేసుకున్నాడు. దాని ప్రకారం రేట్లు పెరుగుతా పోతా ఉన్నాయి. దాన్ని కప్పిపుచ్చి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద రేట్లు పెంచుతా ఉందని చెప్పి దొంగ 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 నడిచినట్లుగా పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఛార్జీలు పెంచింది అతనే. ఈ రోజు ధర్నాలకు పిలుపునిస్తా ఉండేది అతనే. నిజానికి 2014 నుండి 19 వరకు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాము అని చెప్పాడు ప్రమాణ స్వీకారం రోజు. కానీ 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. ఈ విధంగా పెంచి 25 సంవత్సరాల కాలానికి అగ్రిమెంట్లు చేసుకుని రేట్లు పెంచే విధంగా, డిస్కమ్ల మీద భారం పడే విధంగా దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు భవిష్యత్తులో భారం పడే విధంగా అగ్రిమెంట్లు చేసుకుని ఆయనే ఈ రోజు ధర్నాలకు పిలవడం ఎక్కడ ఇది ప్రపంచ విడ్డూరంగా ఉంది. కాబట్టి వీటిని ఖండిస్తూ ఈ రోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్న గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దొంగెత్తి ఈవేళ ప్రజల్లోకి రావాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. మీ అందరికీ కూడా తెలుసు, గత 6 నెలలుగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా
ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు మారేటువంటి పరిస్థితుల్లో లేరు. గతంలో 2014, 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి తప్పుడు వార్తలు సృష్టించి తనకున్నటువంటి అబద్ధాల సాక్షి మీడియా ద్వారా తప్పుడు వార్తా కథనాలను సృష్టించి ప్రజలను గతంలో నమ్మించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మళ్ళీ ఇప్పుడు అదే తప్పుడు వార్తలతో తప్పుడు విధానాలతో ప్రజల ముందుకు రావాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు చేదరించుకొని ప్రజలంతా తిరగబడి ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపినా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి రాలేదు అన్నటువంటి విషయం మనం కాదు, మన ప్రజలు కాదు, అతని పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రముఖ నాయకులు ఆ పార్టీని విడిచిపెట్టి ఈ వైఎస్ఆర్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయింది, ఇంకా ఈ పార్టీలో ఎవరు ఉండమని చెప్పి వాళ్ళే రాజీనామాలు చేసి బయట వచ్చి ఆ పార్టీ మీద బురద తల్లుతా ఉంటే జీర్ణించుకోలేక ఈ మధ్య ఒక రహస్యమైనటువంటి ఒక సమావేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకుని ఎవరు ఉంటారో ఎవరు పోతారో టెస్టింగ్ కోసం ఈ ధర్నాలు అంటారు. ఇక నిజంగా ప్రజల మీద మన పార్టీ అయితే భారం మోపల, మన ఎన్డీఏ కూటమి అయితే భారం మోపల, ప్రజలకు ఒక నీతివంతమైనటువంటి పాలన ఇవ్వాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తా ఉంటే బురద చల్లడమే పనిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పని పెట్టుకున్నారు. అది మనం కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు. ఈవేళ మీరు గమనిస్తున్నారు, 6 నెలల కాలంలో లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి ధ్యేయంగా కోట్లాది రూపాయల పెట్టుబడులతో ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఈవేళ మన రాష్ట్రానికి వస్తుంటే ఓర్వలేక కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బురద జల్లమే పని పెట్టుకునింది. ఇది ప్రజలు గమనిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ